Hello people, this video has some glimpses of our golden triangle trip we back in 2014. చూసి ఎంజాయ్ చేయండి. మా ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ట్రిప్ ఒక 5 డేస్కి ప్లాన్ చేసుకున్నాము. హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్లో వెళ్ళి ఢిల్లీలో మేధావాల గెస్ట్ హౌస్లోనే రిసైడ్ అయ్యాము. ఇదే ఆ గెస్ట్ హౌస్. నెక్స్ట్ డే మార్నింగ్ లోకల్ సైట్ సీయింగ్ స్టార్ట్ చేశాము. కుతుబ్ మినార్, లోటస్ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ ఇవి మార్నింగ్ కవర్ చేసుకొని ఆఫ్టర్నూన్ కాసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ వీ స్టార్టెడ్ టువర్డ్స్ అక్షర్ధామ్. అక్షర్ధామ్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ టు విజిట్. అక్కడ ఈవినింగ్ లైట్ అండ్ సౌండ్ షో అవన్నీ చూసుకొని నైట్ రూమ్కి చేరేసరికి మళ్ళీ నైట్ 10 అయ్యింది. ఇది మా డే 2 ఆఫ్ ద ట్రిప్. మార్నింగే స్టార్ట్ అయ్యి ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్ ఆ ఏరియాలో ఉన్నవన్నీ కవర్ చేసి మెట్రోలోనే చాందినీ చౌక్ వెళ్ళి చాందినీ చౌక్లో కాస్త షాపింగ్ చేశాం. షాపింగ్ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి గెస్ట్ హౌస్కి వెళ్ళి గెస్ట్ హౌస్లో సామాన్ అంతా ప్యాక్ చేసుకొని వీ స్టార్టెడ్ టువర్డ్స్ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్. మా ఢిల్లీ టు జైపూర్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ నేను లైఫ్లో మర్చిపోలేను. మా ట్రైన్ నైట్ 9 PM ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఉంది. మేము దాన్ని న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ అనుకొని అర్లీగానే స్టార్ట్ అయ్యి న్యూ ఢిల్లీ స్టేషన్కి 2 hours ముందు చేరాం. 2 hours ముందు చేరి ఎంత వెయిట్ చేసినా, ఎంత ఆన్లైన్లో సర్చ్ చేసినా ప్లాట్ఫామ్ నెంబర్ తెలియట్లేదు. ఇంకొక 1 hourలో ట్రైన్ కదులుతుంది అనుకున్నప్పుడు ఎవరినో ఒక ఆయన అడిగితే హీ టోల్డ్ దట్ దిస్ ఈజ్ ఫ్రమ్ ఓల్డ్ ఢిల్లీ స్టేషన్. అప్పుడు ఇంకా సామాన్ తీసుకొని పరుగు ఒక ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయాం. ఇంకా అల్టిమేట్ కామెడీ ఏంటంటే ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనుకొని మెట్లన్నీ ఎక్కేసాం లగేజ్ పట్టుకొని. మళ్ళీ లేదు ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే ఉందని చెప్పి మళ్ళీ అదే లగేజ్ పట్టుకొని మళ్ళీ కిందకి దిగి మళ్ళీ ట్రైన్లోకి చేరుకున్నాం. సో అసలు ఆ ట్రైన్ ఇంకా మిస్ అయిపోతాము, మా జర్నీ అంతా అప్సెట్ అవుతుంది అని చాలా వరీ అయ్యాం. కానీ బై గాడ్స్ గ్రేస్ వీ కుడ్ గెట్ ఇన్ టు ద ట్రైన్ అండ్ రీచ్ జైపూర్ ఆన్ టైమ్. థ్యాంక్ గాడ్. ఇది మా డే 3 ఆఫ్ ద ట్రిప్ అండ్ ఫస్ట్ డే ఇన్ జైపూర్. సో హోటల్ రూమ్కి చేరుకొని ఫ్రెష్ అప్ అయ్యి వీ స్టార్టెడ్ ఆ ట్రిప్. సో జైపూర్ గేట్, సిటీ ప్యాలెస్, హవా మహల్, జల్ మహల్, అమీర్ ప్యాలెస్ ఆర్ ఇన్ ఆర్ లిస్ట్ టు కవర్ ఆన్ డే 3. సో అవన్నీ ఓపిక్గా పొద్దున్నుంచి సాయంత్రం వరకు కవర్ చేసి నైట్కి రూమ్కి చేరాం. జైపూర్ ఈజ్ ఎ ప్లేస్ టు బి కవర్డ్ ఇన్ వింటర్ సీజన్. మోస్ట్ ప్రిఫరబుల్ సీజన్ ఈజ్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. మేము డిసెంబర్లో మా యానివర్సరీ సెలబ్రేషన్ కోసం వెళ్ళాం కాబట్టి వెదర్ ఆల్సో కోఆపరేటెడ్ అస్ వెరీ నైస్లీ అండ్ వీ హ్యాడ్ ఎ ప్లెజెంట్ ట్రిప్. అండ్ చాలా ఓపిక్గా అన్ని ప్లేసెస్, అన్ని కోటలు ఎక్కి తిరిగి అన్నీ చూసాము అండ్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. టూ 2014కి ముందు ఏ ట్రిప్స్ వేసినా కానీ ఎస్ఓటీసీ కానీ మేక్ మై ట్రిప్ కానీ ఏదైనా ట్రావెల్ ఏజెన్సీ ద్వారా టైఅప్ పెట్టుకొని ట్రిప్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళం. లాస్ట్ ట్రిప్లో చాలా అన్యాయం జరిగింది అనిపించి ఈ ట్రిప్ నుంచి నేనే ప్లాన్ చేస్తాను, ఈ మాత్రం ఐటినరీ నేను కూడా చేయగలను రవి అని చెప్పి నేనే స్టార్ట్ చేశాను. కాకపోతే స్టార్టింగ్ ట్రిప్ కదండి, కొంచెం హికప్స్ ఉండే ఉంటాయి. సో హికప్స్ ఏంటో ముందు తెలుస్తాయి. ఇంకా కోటలు ఎక్కి దిగి అలసిపోయి లాస్ట్కి జంతర్ మంతర్ చేరుకున్నాం. ఈవినింగ్ టైంకి 6 PM లైట్ అండ్ సౌండ్ షో ఉంది అంటే అది కూడా కవర్ చేసి బయటకు వస్తుంటే ఇలా ఒక రిసెప్షన్ ఊరేగింపు జరుగుతోంది.
మన హైదరాబాద్లో ఇలాంటివన్నీ ఉండవు కదా, సో అది చాలా ఎక్సైటింగ్గా అనిపించి అది కూడా చూసుకొని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దెన్ ఈవినింగ్ కాసేపు షాపింగ్ చేసి వి రీచ్డ్ హోమ్. నెక్స్ట్ డే ఈజ్ అవర్ యానివర్సరీ డే. ఆ రోజు ఏమైనా స్పెషల్ ఉండాలి అని చెప్పే అనుకున్నాము. ఈ ట్రిప్ మొత్తానికి హైలైట్ ఈ హాట్ ఎయిర్ బెలూనింగ్. ఈ హాట్ ఎయిర్ బెలూనింగ్ కోసమని జైపూర్ వెళ్ళాలనే గోల్డెన్ ట్రయాంగిల్ ట్రిప్ ప్లాన్ చేసింది. సో ఇది నా సర్ప్రైజ్ టు రవి. సో మార్నింగే హాట్ ఎయిర్ బెలూనింగ్ వాళ్ళు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకొని 6 o'clock కల్లా వాళ్ళ వెన్యూకి తీసుకెళ్లారు. అక్కడ నుంచి హాట్ ఎయిర్ బెలూనింగ్ ద్వారా వి విజిటెడ్ ఆల్ అరౌండ్ జైపూర్. ఒక 1 hour అలా ఒక రైడ్ ఉంటుంది. ఆ రైడ్ అంతా చూసుకొని మళ్ళీ రిటర్న్ వాళ్ళు 8 o'clock కల్లా మా హోటల్ దగ్గర దించేస్తారు. కానీ హాట్ ఎయిర్ బెలూనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రిప్. చాలా బాగుంది, వర్త్ సీయింగ్ అండ్ వర్త్ ఎంజాయింగ్. లైఫ్లో ఒక్కసారన్నా ఇలాంటిది ఎంజాయ్ చేయాలి. ఫైనల్లీ ఫ్లై అయ్యాక సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ లాగా ఓ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు మేము హాట్ ఎయిర్ బెలూనింగ్ చేశామని. అండ్ హీ ఈజ్ అవర్ పైలట్. వీ హ్యాడ్ ఏ వెరీ గుడ్ ట్రిప్. నాకు ఇప్పటికీ కూడా ఐ కెన్ రిమెంబర్ దట్ హాట్ ఎయిర్ బెలూనింగ్ ఈవెన్ ఆఫ్టర్ 10 years. నౌ హియర్ కమ్స్ ద హికప్స్ పార్ట్. జైపూర్ నుంచి ఆగ్రా వెళ్ళాలి. ఎలా వెళ్దాము అంటే బస్సులో వెళ్ళిపోదాం, ఆర్టీసీ బస్సులు చాలా ఉంటాయి అని చెప్పాను. తీరా చూస్తే అక్కడ మాకు ఏ బస్సు దొరక్క ఎర్ర బస్సు ఎక్కాము. వాడేమో 3 hours వెళ్ళాల్సింది 6 hours వెళ్ళాడు చాలా ఓపిక్గా. ఫైనల్లీ 5 o'clockకి చేరుకున్నాం మేము తాజ్మహల్కి. మా దగ్గర 2 పెద్ద సూట్ కేసులు, ఒక బ్యాక్ ప్యాక్, చాలా సామాన్ ఉంది. అవన్నీ తీసుకెళ్ళి క్లాక్ రూమ్లో పడేసి ఓన్లీ మా కెమెరా పట్టుకొని వెళ్ళిపోయాం. చూడండి మా ఫేస్లు ఎంత జిడ్డు కొడుతున్నాయో. ఆ జిడ్డులోనే మా ఫోటోగ్రాఫర్ మాకు ఫోటోలు కూడా తీశాడు. నా 7th క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం తాజ్మహల్ చూశాను. మా నాన్నగారు ఎల్టీసీలో వెళ్ళినప్పుడు అప్పుడు చూసింది. అప్పుడేమో వైట్గానే అనిపించింది. కానీ ఇప్పుడు చూస్తే కొంచెం క్రీమిష్ కలర్లో, కొంచెం డస్టీగా, ఊడ్చిన చాలా రోజులు తుడవకపోతే ఎలా దుమ్ముగా అనిపిస్తుందో అలా అనిపించింది. బట్ స్టిల్ హస్బెండ్తో వెళ్ళాం కాబట్టి చాలా గొప్పగానే అనిపించింది, అది వేరే విషయం. One thing to remember while planning Taj Mahal is, if you are planning to visit on a full moon day, then you can cover the night view of Taj Mahal as well, which will be fantabulous. మేము యాక్చువల్లీ ఫుల్ మూన్ డే రోజే రీచ్ అయ్యాం, కానీ వీ హ్యాడ్ అదర్ ప్లాన్స్ ద నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్. సో అందుకని వీ వర్ నాట్ ఏబుల్ టు కవర్ ఇట్. నార్మల్ వర్కింగ్ డేస్లో తాజ్మహల్ 6:30కి క్లోజ్. సో 6 నుంచే క్లోజింగ్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు. సో బయటకు వచ్చి కాస్త ఆగ్రాపేట కొనుక్కొని బస్లో ఢిల్లీ రీచ్ అయ్యాము. దిస్ ఈజ్ అవర్ డే 5 అండ్ లాస్ట్ డే ఇన్ ఆ ట్రిప్. మార్నింగే రెడీ అయ్యి సామాన్ అంతా ప్యాక్ చేసుకొని వీ స్టార్టెడ్ టువర్డ్స్ ద్వారకా. ద్వారకాలో రవి వాళ్ళ IIFM ఫ్రెండ్ ఉన్నాడు. హిస్ మ్యారేజ్ ఈజ్ దేర్ ద నెక్స్ట్ డే. మాకు లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వీ వర్ నాట్ ఏబుల్ టు కవర్ ఫర్ హిస్ మ్యారేజ్. సో అతనికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చి మీట్ అయ్యి వాళ్ళ ఇంట్లో లంచ్ చేసి దెన్ వీ స్టార్టెడ్ టు ఎయిర్పోర్ట్. వీ రీచ్డ్ ఎయిర్పోర్ట్ అండ్ టుక్ అవర్ ఫ్లైట్ and we are back to Hyderabad. Thank you so much for watching.